నమస్తే సుమన్ టీవీ వార్తలకు స్వాగతం. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడాల్సిన 108 సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై ఈరోజు కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు అందింది. బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఈ మేరకు జిల్లా అధికారులకు వినతిపత్రం సమర్పించారు. నేను బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుని. ఫిబ్రవరి 26వ తారీఖు తెల్లవారుజామున 2 గంటలకు మా తమ్ముడు బైక్ నుంచి స్కిడ్ అయి పడిపోవడం జరిగింది. ఆ టైంలో 108 అంబులెన్స్కి ఫోన్ చేస్తే 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి తీసుకెళ్లారు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రం జాయిన్ చేయించలేదు. ఆ మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. నేను 2 అవర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం తేలాలి సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి కాల కనుక్కొని డ్యూటీ డాక్టర్ గారిని అందరినీ కనుక్కుంటే అక్కడ జాయిన్ చేయించకుండా ఆయన అంబులెన్స్ అయిన డ్రైవరు ఇద్దరు కలిసి బయటికి వెళ్ళిపోయారు. నేను 2 గంటల తర్వాత మా తమ్ముడిని తేలాడితే గుంటూరు మున్సిపాలిటీ మురికాల పక్కన పడి ఉన్నాడు. నేను తీసుకొచ్చి దీని గురించి 108 సిబ్బందికి 108 అధికారులకు అడిగితే స్పందన లేదు. దాని తర్వాత నేను మొన్న స్పందనలో పెట్టాను. నాకు తెలియకుండానే కంప్లీట్ అయిపోయింది, మీ ఫిర్యాదు కంప్లీట్ అయిపోయింది, పరిష్కరించబడ్డారని చెప్పి నాకు ఆల్రెడీ మెసేజ్ వచ్చింది. ఇదే విషయం మీద నేను జిల్లా అధికారులను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, సార్ మీరు రండి, మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటామని తర్వాత స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ మీద ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. తమ్ముడికి చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి కాబట్టి వచ్చిందని నేను ఒప్పుకుంటాను. అదే పెద్దగా ఒక అర్ధగంట పావుగంట చనిపోతే పరిస్థితి ఏంది? ఇంతవరకు ఉన్న అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు. ఇంతవరకు దాని నుంచి అడిగే సరైన సమాధానం లేదు. నేను ఇది 2వ కంప్లైంట్ పెడుతున్నాను. దీని మీద మొదటి కంప్లైంట్ లో కలెక్టర్ గారు 3 days లో రిపోర్ట్ ఇవ్వండి నాకు అని చెప్పారు. ఇంతవరకు ఆ రిపోర్ట్ కలెక్టర్ గారికి అందలేదు. నా దగ్గర నుంచి నాకు తెలియకుంటేనే నా కంప్లీట్ మీది పరిష్కరించబడ్డదని చెప్పిన తర్వాత నా దగ్గర నుంచి తర్వాత ఒక లెటర్ తీసుకున్నారు ఇష్యూ మీద గురించి. నేను గట్టిగా రైట్ చేసి నేను ప్రెస్ దగ్గరికి వెళ్తా, ఇదే విషయాన్ని మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తా, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తా అన్నప్పుడు బతిమాలి చేయడం జరిగింది. ఎందుకని నిర్లక్ష్యం జరుగుతుంది 108 సిబ్బంది? ఈ విషయం మీద ఎవరిని అడిగినా సరే ఎవరు సమాధానం లేదు. సార్ మా పరిధిలో లేదు, డిఎంహెచ్ఓ గారిని అడిగినాము, కంప్లైంట్ పెట్టాము, నా పరిధిలో లేదు సార్ అని చెప్పారు. కలెక్టర్ గారి దగ్గర పోతే ఇంతవరకు స్పందన లేదు. నాకు చాలా ఉన్నాయి సార్. గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు తీసుకొని కమిషన్ తీసుకొని ఎమర్జెన్సీగా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేయించుకుంటే తెలిసిన హాస్పిటల్ ఉందని డబ్బులు తీసుకొని చాలా సందర్భాలు ఉన్నాయి. ఆ ఎవిడెన్స్ కూడా నేను త్వరలో సబ్మిట్ చేస్తాను. 108 పైన అధికారులు కూడా డబ్బులు పోతున్నాయని నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు నేను సబ్మిట్ చేస్తాను. తమ స్వార్జితంతో కొనుగోలు చేసిన భూమిపై హక్కుల కోసం అంకిరెడ్డిపాలెంకు చెందిన బాధితులు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. 1995లో రిజిస్టర్ చేయించుకున్న భూమిని పీఓటీ యాక్ట్ పేరుతో 2006లో లాక్కోవడమే కాకుండా ఇప్పటికీ తమను పొలంలోకి రానివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్లో మొరపెట్టుకున్నారు. 1995లో ఎస్సీలు మార్కెట్ వాల్యూ ఇచ్చి కొన్నదాని మీద అది పీఓటీ యాక్ట్లో లేదు కాబట్టి మేము వచ్చి కొన్నాము. వాళ్ళు మాకు రిజిస్టర్ చేశారు. పొలం కొన్నాం. పొలం మొత్తం 5 కలిపి 28 ఎకరాలు కొన్నాం. అంకిరెడ్డిపాలెం 677 704 సర్వే నెంబర్స్ అయ్యి. దాన్ని ఏం చేశారు 2006లో ఇది పీఓటీ యాక్ట్ కింద ఉన్నది, అందుకని మీరు కొనకూడదు, కాదు మేము ఎందుకు రెజ్యూమ్ చేసుకోకూడదు అనేది ఒక ఆర్డర్ ఇచ్చేసేసి మా దాన్ని పంట ఉంటే అది తొవ్వి ట్రాక్టర్లతో దున్నేసేసేసి మమ్మల్ని రెజ్యూమ్ చేసుకుంటే ఆర్డర్ ఇచ్చారు. 2006 అప్పుడున్న ఎంఆర్ఓ గారు. సరే మీరు రెజ్యూమ్ కాదండి, ఇది మార్కెట్ వాల్యూ చాలా కొన్నారు, అన్నీ మా దగ్గర రికార్డు ఉంది, అది దానికి సంబంధించింది కాదంటే వినలేదు. వాళ్ళు ఏదో ఏదో అభిప్రాయంలో ఉండి మా వల్ల ఏం అవ్వలేదని చెప్పేసి వాళ్ళు రెజ్యూమ్ చేసుకున్నారు. రెజ్యూమ్ చేసుకున్న వాళ్ళు గవర్నమెంట్ ఆస్తికి ఉండాలి కదండి, అది లేదు. వేరే వాళ్ళ చేత గుడిసెలు వేయించారు. మరి అక్కడ ఏం జరిగిందో అక్కడ ఏదో ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, వాళ్ళ చేత గుడిసెలు వేయించారు. వాళ్ళని లేపాలంటే మాకు కష్టంగా ఉంది. అందుకని మేమేం చేసాం, హైకోర్టుకి వెళ్ళాం. ఏపీ హైకోర్టుకి కంబైన్ హైకోర్టుకి వెళ్ళాం. కంబైన్ హైకోర్టుకి వెళ్తే ఏం చేసిందంటే జేసీని, ఎస్టీఓని, ఆర్టీఓని అందరినీ పిలిచింది. వాళ్ళందరూ ఇదేంటి వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, జరుగుతూ ఉండగా మీ దగ్గర ఏం రికార్డు ఉంది, అది గవర్నమెంట్ అని జడ్జి గారు అడిగారు. మా దగ్గర రికార్డు ప్రస్తుతానికి ఏం లేదండి అంటే, అప్పుడు జడ్జి గారు ఏమన్నారు, రికార్డు లేనప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మీరు గవర్నమెంట్కి ఎందుకు తీసుకుంటారు, పండించుకున్న రైతులకి పక్షాన్ని ఇవ్వాలని చెప్పి ఆర్డర్ ఇచ్చేసింది. ఆర్డర్ ఎప్పుడు ఇచ్చింది? 2009లో ఇచ్చింది. 2009 కాంచి మేము తిరుగుతూనే ఉన్నాం ఆఫీసుల చుట్టూ, ఎవరు అసలు పట్టించుకోవట్లా. అది పీఓటీ యాక్ట్ 77 అంటారే కానీ అది కాదని మేము చెప్పినా సరే ఇంతవరకు ఎవరు ఏం లేదు. ఈ గ్రీవెన్సెస్ అవన్నీ వచ్చిన తర్వాత గ్రీవెన్సెస్ పెట్టాం. ఎప్పుడు పెట్టాము? 24 అక్టోబర్లోనే పెట్టాం. అక్టోబర్లో పెడితే దాని మీద
ఏదో ఆ ఫైల్ క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఏదో ఒకటి రాయటం, ఇది మీకు రాదు అలా అట్లా 2-3 సార్లు ఇచ్చారు. మళ్ళీ సీఎం గ్రీవెన్స్గా పెట్టాం. వాళ్ళు గట్టిగా వీళ్ళు ప్రెస్ చేస్తే మళ్ళీ దాన్ని రీఓపెన్ చేశారు. రీఓపెన్ చేసి ఏమంటారు, అది ట్యాంక్ పోరంబాకు మేము ఇవ్వకూడదు అంటారు. అది మానేశారు. ఇది ట్యాంక్ పోరంబాకు అని మొదలుపెట్టారు. కొత్త విషయం మొదలుపెట్టారు. అది ఆర్ఎస్ఆర్లో ఉంది ట్యాంక్ పోరం కానీ. దానికేముంది, 1982లోనే మా కంపెనీ వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్ళారు. సివిల్ కోర్టుకి వెళ్తే దాంట్లో ఆయన అంతా జడ్జిమెంట్ ఇస్తూ ఏం చేశాడు, ఇది వాళ్ళు 1940-50లో నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు, అక్కడేమి ట్యాంకు లేదు, నీళ్లు లేవు, కాబట్టి ఇది వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి ఆ కోర్టు ఇచ్చేసింది. 1982లోనే ఇచ్చేసింది. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, 1974లో వీళ్ళకి మార్కెట్ వాల్యూ ప్రకారం ఎకరా అమ్మేశారు, ఎకరా ఇంత రేట్ అని చెప్పేసి. అమ్మేసిన తర్వాత ఇంక అది ప్రైవేట్ ల్యాండ్ కింద అన్ని సుప్రీంకోర్టు ఆర్డర్స్ అవన్నీ ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళు 95లో మా దగ్గరికి వస్తే అంత ఓల్డ్ ఏజ్, మేము చేసుకెళ్ళిపోతున్నాం అని చెప్పి వచ్చేస్తే మేము కొన్నాం దాన్ని. దానికొని మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. వ్యవసాయం చేసుకుంటే 2006 నుంచి ఇది పరిస్థితి. సో అప్పటి నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తానున్నాం. కానీ ఇప్పుడు వీళ్ళు రెజ్యూమ్ చేసుకున్న తర్వాత గుడిసెలు వేయించారు. పోనీ గవర్నమెంట్ అన్నారు వాళ్ళు. గవర్నమెంట్ అన్నప్పుడు అది జాగ్రత్తగా చూడాలి కదా, అది చూడాలి. గుడిసెలు ఎప్పటి నుంచి ఇచ్చారండి? గుడిసెలు 2006లో రెజ్యూమ్ చేస్తున్నారు. 9లో మాకు ఆర్డర్స్ వచ్చినాయి హైకోర్టు నుంచి, ఆ లోపు వేయించేశారు. మళ్ళీ మేమేమన్నా ముందుకెళ్ళి ఇది చేస్తామో ఏదో గూడి పుట్టాను ఇదంతా. వాళ్ళైతే మేము లేపలేమని ఉద్దేశంతో. ఈ సంవత్సరాల్లో ఎంతో మంది అధికారులు మారారు, చాలా మంది మారారు. మేము ఆఫీసర్స్ చుట్టూ తిరగని రోజు లేదు. ఏమండి మాకు ఎలక్షన్లోనే అంటారు కొన్ని రోజులు, తర్వాత మళ్ళీ 2014 క్యాపిటల్ వచ్చిందంటారు. ఆ పనులు ఈ పనులు ఈ చెప్పడం తప్పితే మా మీద అన్ని అట్టాగే పెండింగ్ పెట్టేశారు. ఇప్పుడు గ్రీవెన్సెస్లో ఇచ్చాం, ఇది 3వ గ్రీవెన్స్. 3 నెలలు అయింది. డిసెంబర్ 31 ఇచ్చాం సోమవారం నాడు. ఇంతవరకు మాకు ఆర్డర్స్ ఇవ్వాల. ఏదో ఒకటి మీరు ఏం రాస్తారో రాయమంటాం, మీ ఉద్దేశం ఏంటంటే రాయమంటే అది దానికి కూడా రాసేది లేదు. కలెక్టర్ గారి దగ్గరికి ఇది ఇస్తే మేము వెళ్దామని చూస్తున్నాం. ఇప్పుడు కింద ఎంఆర్ఓ దగ్గర పెండింగ్ ఉంది, ఆయన రాయాలి కదా. ఆయన ఆర్డర్ రెజ్యూమ్ చేసుకున్న తర్వాత మీరు ఇక గుడిసెలు అవన్నీ ఎందుకు వేయించే ఇదిలో ఉన్నారు. ఇప్పుడు గుడిసెలు ఉన్నాయి అక్కడ, కాబట్టి దానికి ఏదో ఒకటి రాయండి అని మేము చెబుతున్నాం. లేదు మీరు గవర్నమెంట్ రాస్తే మేము గవర్నమెంట్లో చూసుకుంటాం. కనీసం గుడిసెలు ఉన్నాయి లేపలేని టైంలో మేము కాంపన్సేషన్ అడుగుతాం. సార్ 2009 నుంచి తిరుగుతున్నాం. సంవత్సరాలు అధికారులు ఎటువంటి ఇబ్బందులు పెట్టారు మిమ్మల్ని? అసలు మాతో మాట్లాడేది లేదు సార్. వాళ్ళు బిజీ అంటున్నారు, మాట్లాడరు, చెప్పరు. ఇది మీరు ఏదన్నా ఇట్లాగే గట్టిగా ఇది చేస్తే అది POT 77 అంటారు. కాదు, అది వాళ్ళు మార్కెట్ వాల్యూ ప్రకారం కొనుక్కున్నది. దానికి POT అన్నారు, తర్వాత ఏదో ట్యాంక్ పోరంబోకు అన్నారు. ఆ పోరంబాకు అయితే అంటే అన్ని ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మేము చేంజ్ ఆఫ్ క్లాసిఫికేషన్ పెట్టాం. ఇక్కడ ట్యాంక్ లేదు, మీరు దాన్ని ఒక కమిటీ వేసి మీరు చూసుకొని మాకు ఇది చేయమని. అది లేదు, దానికోసం తిరుగుతున్నాం. ఇంతవరకు దానికి కూడా రిప్లై లేదు. మా ఇప్పుడు మేము డబ్బులు పెట్టి కొనుక్కునేది అది, వాళ్ళేమో మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళు కొనుక్కున్నారు. హక్కు ఉంది, వాళ్ళకి అమ్ముకునే హక్కు ఉంది కాబట్టి మేము కొట్టాము. మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? మేము సీనియర్ సిటిజన్స్, ఇప్పుడు నాకు 75 ఏళ్ళు. ఈ లాస్ట్ స్టేజ్లో కూడా మమ్మల్ని ఇంత బాధపెడుతున్నారంటే ఇక అర్థం చేసుకోండి. బీజేపీ రాష్ట్ర నేత PVN మాధవ్ గారి పిలుపు మేరకు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు కూడా బీజేపీ నాయకులు ముఖ్యంగా ఓవర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్ లేకపోవడం మరియు అస్తవ్యస్తంగా ఉన్న నీటి సరఫరా వ్యవస్థపై అధికారులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా తరపున జనతా వారధి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మేము గతంలోనే ప్రారంభించాము. ఈ కార్యక్రమంలో ప్రజల యొక్క సమస్యల్ని ఏవైతే అపరిష్కృతంగా ఉన్నాయో వివిధ డిపార్ట్మెంట్లు, రెవెన్యూ కానీ, హెల్త్ కానీ, లేకపోతే ఏ విధమైనటువంటి ప్రభుత్వ ఆఫీసులలో కానటువంటి పనులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న వాటిని మేము కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లటం, బాధితులను ఆ సమస్యని వివరించి వాటిని పరిష్కరించడం జరుగుతుంది. అలాగే ఈరోజు మేము కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి ముఖ్యమైన సమస్య త్రాగునీటి సమస్య. గుంటూరు నగరంలో అనేక ప్రాంతాలలో త్రాగునీటి సమస్య అనేది ఎండాకాలం రాగానే ప్రారంభమవుతుంది. త్రాగునీటికి
చాలా ఇబ్బందులు పడుతున్నారు. తగినటువంటి వాటర్ సప్లై ఉండటం లేదు. వాటర్ ట్యాంకులు కూడా వాళ్ళు సొంత డబ్బులతో అనుకున్నా కూడా కొరత ఏర్పడినటువంటి పరిస్థితి. అలాగే ఎన్నో పైప్ లైన్లు అనేవి, వాటర్ నీటి పైప్ లైన్ వ్యవస్థ అనేది అస్తవ్యస్తంగా ఉంది. కొన్ని చోట్ల పైప్ లైన్లు పగిలిపోయాయి. ఆ పగిలిపోయిన వాటిని రిపేర్ చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారికి విన్నవించాము. అలాగే ఓవర్ హెడ్ ట్యాంకులను క్లీన్ చేయవలసిందిగా, అలాగే కొంతమంది వాటర్ సప్లై డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం వల్ల వాటర్ సప్లైకి ఇబ్బంది పడుతుంది. అటువంటి సిబ్బందిని కూడా సరిగా పనిచేయడానికి వారి మీద నిఘా ఉంచి ఈ వ్యవస్థను సక్రమంగా నిర్వహించవలసిందిగా కలెక్టర్ గారికి విన్నవించాము. వారు సహృదయంతో స్పందించి తగు చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. అందరికీ ధన్యవాదాలు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు ఒక కుటుంబం ఈరోజు కలెక్టరేట్ వేదికగా అధికారులను ఆశ్రయించారు. మురుగునీటి పైపు పగిలిపోయిన విషయంలో తలెత్తిన వివాదంలో ఎటువంటి కారణం లేకుండా తమ కుమారుడిపై దాడి చేయడమే కాకుండా అక్రమంగా కేసులు పెట్టి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసుల తీరుపై ఫిర్యాదు చేస్తూ తమకు మరియు తమ కుమారుడికి తగిన న్యాయం చేయాలని జిల్లా అధికారులను కోరారు. పైపు పగలగొట్టారండి, నీళ్లు పోయే పైపు, మురుగునీటి పైపు పగలగొట్టి నా కొడుకైన దానిపోయిన యేసుబాబుని కొట్టారు. తల పగిలిపోయేటట్టు కొట్టారు 3 సార్లు. ఇప్పుడు కొట్టడం ఇది 9 నెలల నుంచి జరుగుతుంది. మా అబ్బాయి పరిస్థితి కొద్దిగా ఆడు కాలు ఇంతవరకు తీసేశారు, మోకాలు పైకి తీసేశారు. దాని మీదట వాడు పని చేయలేక మనసు బాగోక భార్య మీద గొడవ పడితే వాళ్ళిద్దరు తిట్టుకుంటుంటే మమ్మల్నే తిట్టాడని దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్లో సెల్లులో వినిపించి వాడిని కొడుతున్నారు. అది సమస్య. ఈ పైపు అసలు దానికి కారణం ఈ పైపు పగలగొట్టి మా భార్యని నన్ను కూడా కొట్టి ఆగం చేసి, మా తమ్ముడు చేబ్రోలు మండలం చేబ్రోలే మంచినీళ్ళ చెరువు రోడ్లో కొత్త మంచినీళ్ళ చెరువు రోడ్లోని జరుగుతుంది. దీనిలో ఏదన్నా బౌల్ కానీ ఏదన్నా పొరపాటు కానీ ఉంటే మీరు పెట్టిన అర్హతకి నేను శిక్ష కారుకుని అవుతా. వాడు తప్పుంటే వాడిని పిలిచి సమర్థించమని పోలీసు వారిని కూడా హెచ్చరించి కోరుకుంటున్నాను. వాడు పద్దాకా కొట్టి స్టేషన్లో డబ్బులు కట్టి స్టేషన్ బేల్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. మేము రూపాయి ఈ పోతే మా దగ్గర లేక మేము రెక్కల మీద బతికేవాళ్ళం. మా దగ్గర డబ్బులు లేక మేము అల్లాడుతున్నాం. మరి మేము స్టేషన్కి వెళ్ళాలంటే మా మాట అక్కడ చెల్లనీట్లా. అందుకని కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం. వాళ్ళు ఇదిగో అర్జీ ఇచ్చారు. పోలీసులు వచ్చి మీకు పైపు పెట్టిస్తామని హామీ ఇచ్చారు. శారీరక వైకల్యంతో బాధపడుతున్న తనకు ప్రభుత్వం అందించే పింఛను అందడం లేదని గత 3 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని ఒక బాధితుడు కలెక్టరేట్లో గ్రీవెన్స్లో మొరపెట్టుకున్నారు. కాకుమాన మండలం కొత్తవానిపాలెం గ్రామం నుండి వచ్చిన సదరు బాధితుడు తమ గోడును అధికారులకు వివరించారు. అది కోతవానిపాలెం అండి, కాకుమాన మండలం. నా పేరు తాడిశెట్టి యేసుబాబు. మా బాబు ప్రవీణ్ కుమార్ అండి. మొత్తం మంచానికే పరిమితం ఉన్నాడు బాబు. పుట్టుకతోనే సార్. అప్పటి నుంచి మేము హాస్పిటల్స్ అన్ని తిప్పుతూనే ఉన్నాము. కాకపోతే అబ్బాయికి మాట్లాడలేడు, నడవలేడు, ఏం లేదు సార్. కొన్నాళ్ళు ఎంతమంది పింఛన్ వచ్చేది సార్. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మాకు పింఛన్ రావట్లేదు. అబ్బాయి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండి మేము హాస్పిటల్లో పెడితే ఆల్రెడీ 1 మంత్ దాటితే పింఛన్ ఇవ్వని చెప్పి అప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అబ్బాయిది పింఛన్ ఆపేశారు సార్. అది కాక సదరం సర్టిఫికెట్ కూడా అప్పుడు టెంపరీ మామూలుగా ఇచ్చారు. మొన్న రీసెంట్గా సదరం పడినప్పుడు అన్ని చేపించాను. అబ్బాయిది పర్మనెంట్ డిసేబుల్ ఇచ్చాడు. పర్మనెంట్ 90% ఇచ్చారు సార్. ఇప్పుడు వచ్చేసి తర్వాత మెడికల్ బోర్డుకి వెళ్ళాను. మెడికల్ బోర్డుకి వెళ్ళి అక్కడ కూడా 98% ఇచ్చారు సార్. ఎన్టీఆర్ భరోసాకి ఎలిజిబుల్ అని కూడా ఇచ్చారు సార్. కాకపోతే మేము సచివాలయంకి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే కొత్త పింఛన్ పడినప్పుడు పెట్టుకోండి అమ్మా, ఇప్పుడు పింఛన్ 3 సంవత్సరాలు అవుతుంది కదా, ఒక 3 మంత్స్ రన్నింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మేము ఎన్టీఆర్ భరోసా 10,000 పింఛన్కి అబ్బాయిది మేము చేస్తామని చెప్పారు సార్. అంటే అసలు ఈయన పుట్టుకతోనే వికలాంగులు, పూర్తి స్థాయి వికలాంగులు, ఇతని పెన్షన్ ఎందుకు కట్ అయిందని మీరు అడగలేదా? అడిగితే ఏం చెప్పారు? అడిగాం సార్. అబ్బాయి హెల్త్ ఇష్యూస్ ఉండి అప్పుడు హెల్త్ ఉండటం వల్ల మేము హాస్పిటల్లో ఉన్నాం. అప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే మంత్లీ తీసుకుంటేనే పింఛన్ ఉంటుంది, లేకపోతే తీసేస్తామని చెప్పారు. ఆ టైంలో అబ్బాయి తీసేశారు సార్. తీసిన తర్వాత మాకు 2 నెలలు అబ్బాయిని తిరుపతి హాస్పిటల్లో పెట్టాం. కొంచెం ట్రీట్మెంట్ ఉండటం వల్ల మేము దాన్ని మళ్ళీ చేయలేకపోయాం. తర్వాత వచ్చేసి మళ్ళీ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే నీ సదరన్ సర్టిఫికెట్ ఎక్స్పైర్ అయిపోయింది, మళ్ళీ మామూలు వేరేది కొత్తది అప్లై చేయాలని చెప్పారు సార్. ఇంకా అప్పటి నుంచి కొంచెం అబ్బాయి హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల మేము అటు ఇటు ఎక్కువ వెళ్ళలేకపోయాము. దానివల్ల ఇప్పుడు
ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ వదిలేరు సార్. మేము ఆల్రెడీ తీసుకెళ్ళి సదరం సర్టిఫికేట్ అన్ని స్లాట్ ఓపెన్ అయ్యి చేపించాను. సదరం కూడా 90% ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మెడికల్ బోర్డు కూడా 98% ఇచ్చారు సార్. ఇది మరి ఇక్కడ అధికారులు ఎలా స్పందించారు? వెంటనే రియాక్షన్ పనులు అవుతున్నాయా? ఏంటి పరిస్థితి? ఇప్పుడు వచ్చాము సార్, ఇప్పుడే వచ్చాము. అర్జీ తీసుకొని వచ్చాము, దానికోసం మాట్లాడుతున్నాం సార్. అంటే దాదాపు ఒక 3.5 సంవత్సరాల నుంచి ఈ పని మీద తిరుగుతూ ఉన్నారు. నేను ఆల్రెడీ 2 years నుంచే సార్. అంటే ఇప్పుడే బాబు సర్టిఫికెట్లు అన్నీ వచ్చింది ఇప్పుడే సార్. దానివల్ల కానీ ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది? బాబు ఇష్యూ ఉండడం వల్ల మాట్లాడలేదు, నడవలేదు సార్. మేము కొంచెం మెడికల్ పరంగా అబ్బాయిది ఉండేకి వాడిని ఎటు తీసుకోలేకపోయాం. బయటికి జర్నీ చేసినా కూడా అబ్బాయి పిట్స్ అలాంటివి రావడం ఇట్లా చేస్తుంది సార్. అందుకని మేము ఎక్కువగా తిరగలేకపోయాం. అందుకని ఈ సర్టిఫికెట్లను రెడీ చేసుకొని ఇక్కడికి వచ్చాము సార్. ఇప్పుడు వెళ్తున్నాం సార్ అక్కడ. సో అంటే ఇంకా బాబుకి ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి ఖర్చులు కానీ లేదంటే డైలీ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా భరించగలుగుతాను. నేను ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటాను. మా మిస్సెస్ అబ్బాయినే పర్మిట్ ఇక్కడ చూసుకుంటూ ఉంటారు సార్. మీకు ఎంత వస్తుంటాయి సార్? నాకు ఆల్రెడీ 20,000 వస్తుంది సార్. 20,000లో అసలు బాబుకి ఎంత ఖర్చు అవుతుంది? బాబుకి అవుతుంది సార్. మొత్తం బాబుకి అవుతుంది. అవుతుంది సార్, ఇంకా అదే ప్రాబ్లం. సో ఒక పెన్షన్ రాకపోతే మాత్రం మీకు చాలా కష్టం అవుతుంది సార్. అవును సార్, పెన్షన్ రాకపోతే మీకు చాలా కష్టం అవుతుంది. అవును సార్. సో ఏం కోరుకుంటున్నారు ఇంకా అధికారులు? అబ్బాయికి పింఛన్ ఇప్పిస్తారని కోరుకుంటున్నాను సార్. రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణపై రైతులు సమరశంఖం పూరించారు. గుంటూరులో నిర్వహించిన ఔటర్ రింగ్ రోడ్డు రైతుల ధర్నా కార్యక్రమంలో రైతులు పాల్గొని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి తమ ఆవేదనను, డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. మామూలుగా అయితే రింగ్ రోడ్డుకి 70 మీటర్లు చాలు, కానీ 250 మీటర్లు తీసుకోబోతున్నారు. ఎందుకనేటువంటిది మాకు అర్థం కావట్లా. దీనికి నష్టపరిహారం ఏంటి? 2013 భూసేకరణ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ రేట్ ఇస్తామన్నారు. అయ్యా, మీరు రిజిస్ట్రేషన్ రేట్ ఇచ్చే పని అయితే ఒక్కొక్క రైతుకి 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు కూడా రావు. ఈరోజు కాజ దగ్గర భూములు తీసుకుంటున్నారు. 10 కోట్ల నుంచి 6 కోట్లు ఉంది. నారాకోడు రోడ్డు కటువైపు ఇటు తీసుకుంటున్నారు. 4 కోట్ల నుంచి 6 కోట్ల దాకా ఉంది. కొత్తూరులో 6 కోట్ల దాకా ఉంది. ఈరోజు గుంటూరు జిల్లాలో తీసుకున్నటువంటి భూమి ఎక్కడా 2 కోట్లకి తక్కువ లేదు. అందుకని మీరు కనుక దీన్ని రిజిస్ట్రేషన్ రేట్ ప్రకారం తీసుకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు. మేము ప్రైవేట్ మార్కెట్ రేటు ప్రకారం 2013 భూసేకరణ చట్టం ప్రకారం 2.5 రెట్లు ఇవ్వాలా. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 4 రెట్లు ఇవ్వాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు గారు 2.5 రెట్లు చాలు మా రాష్ట్రంలో అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేశాడు. ఇది అన్యాయం. ఈరోజు రైతులకు భూమే భరోసా. రైతులకి భూమి ఉంటే వాళ్ళకి అండదండలు ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ భూమిని మీరు తీసుకుంటున్నప్పుడు, 3 పంటలు పండే భూమిని తీసుకుంటున్నప్పుడు రైతులకు మీరు ఇవ్వాల్సిన నష్టపరిహారం విషయంలో వెనక్కి తగ్గకూడదు, ఆ రకంగా ఇవ్వాలి. రెండోది, మీరు భూమిని తీసుకుంటున్నట్టుగా ఇప్పటికి కూడా స్పష్టత లేదు. ఏ సర్వే నెంబర్ తీసుకుంటారు, ఎవరు భూమిని తీసుకుంటారు? ఈ ఊళ్ళో ఇన్ని 100 ఎకరాలు తీసుకుంటున్నాం, నారాకోడులో 600 ఎకరాలు తీసుకుంటున్నాం, కొత్తూరులో 100 ఎకరాలు తీసుకుంటున్నాం, వేజన్లో 400 ఎకరాలు తీసుకుంటున్నాం అని చెప్పారు తప్ప సుబ్బారావు గారు తీసుకుంటారా, రామారావు గారు తీసుకుంటారా, నాగేశ్వరరావు గారు తీసుకుంటారా అనేటువంటి స్పష్టత లేదు. అందుకని రైతు చాలా గందరగోళంలో ఆందోళన పడతా ఉన్నటువంటి నేపథ్యం. ఈరోజు వెంటనే మీరు భూములు తీసుకోవాలనుకుంటే చట్టం ప్రకారం గ్రామ సభలు జరపాలి. గ్రామ సభల్లో వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి, వాళ్ళ అబ్జెక్షన్స్ రాయాలి. ఆ అబ్జెక్షన్ పరిష్కారం అయిన తర్వాతనే మీరు భూమిని సేకరించాలా. అట కాకుండా వచ్చి మీరు హద్దులేస్తే ఎవరు భూములు అని చెప్పేసి చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. అందుకని ఇక్కడ రైతులు ఉన్నారు. మేము కోరేది ఏంటంటే వెంటనే నష్టపరిహారం ప్రైవేట్ మార్కెట్ రేటు ప్రకారం ఇవ్వండి. రెండోది, 70 మీటర్లు తీసుకోండి, 250 మీటర్లు అవసరం లేదు. రెండోది, ఇళ్లు పోయేటువంటి పేదలకి, కౌలు రైతులకి, వ్యవసాయ కార్మికులకు కూడా రాజధానిలో ఇచ్చినట్టే నష్టపరిహారం ఇవ్వాలి. ఆ రకంగా అయిపోతే మేము పోరాట కమిటీ తరఫున పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాజధాని ఔటర్ రింగ్ రోడ్ కోసం భూసేకరణ జరుగుతుంది. మాది గుంటూరు జిల్లా వేజండ్ల గ్రామం, చేపులోలు మండలం. మాది 5 ఎకరాల చేను. 5 ఎకరాల చేనులో నైట్ మధ్యగా వెళ్తుందండి. మరి 250 మీటర్లు, 140 మీటర్లు, 70 మీటర్లు అంటున్నారు. ఏది స్పష్టత లేదు. 70 మీటర్లకే పరిమితం అయితే బాగుంటుంది. తర్వాత మార్కెట్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ 16 లక్షలే ఉంది. 16 లక్షలు ఇస్తే అసలు 16 లక్షలు 3 సార్లు ఇచ్చినా అది న్యాయం జరగదు. ఇప్పుడు మామూలుగా మార్కెట్ రేటు ఎకరం మాది ఎంత తేలికేసుకున్నా 60 లక్షలు ఉంది. 60 లక్షలని అప్పుడు 3 సార్లు అంటే 4 సార్లు కూడా అంటున్నారు. న్యాయంగా 3 సార్లు 1,80,00,000 ఇవ్వాలి పరిహారం. 1,80,00,000 లక్షలు ఇస్తే కొద్దిగా పిల్ల జల్ల అందరికీ సరిపోయింది. భూమి పోయినాక ఏం చేస్తామండి? భూమి ఉంటే అందరూ పండించుకుంటారు, తింటాం. డబ్బులు ఇస్తే ఏముంది,
ఆ పరిహారం తక్కువ ఇచ్చారనుకో, నాకు స్కూటర్ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని మొత్తం అయిపోతే తర్వాత తినడానికి ఏముండదు. దయచేసి మాకు ఈ డిమాండ్లు నెరవేర్చి మీరు గ్రామ సభ నిర్వహించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. గుంటూరు నగరానికి చెందిన గుమ్మడి భారతి అనే మహిళ శారదా కాలనీలోని తన విలువైన స్థలాన్ని ఆక్రమించారంటూ సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కిలారి రోసయ్య అనే వ్యక్తి తనకు చెందిన 1545 గజాల స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి అక్రమ కట్టడాలు చేపడుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య ఏంటి అండి? నా పేరు భారతి అండి, గుమ్మడి భారతి. నా భర్త పేరు గుమ్మడి రాజారావు గారు. పడాల రోసి గారు మా స్థలం ఆక్రమించుకుని, ఏ ఊరమ్మా? శారదా కాలనీ అండి, గుంటూరే. ఎవరు ఆక్రమించుకున్నారు రోసి, కిలారి రోసి రోసయ్య ఆక్రమించుకుని మా ఆయనకి జబ్బు చేసింది. ఆయన ఒకసారి యాక్సిడెంట్ చేశాడు. చేస్తే ఆయన మానసికంగా దెబ్బతినేసి 4 సంవత్సరాలు మంచంలో ఉన్నాడు. మంచంలో ఉండి చనిపోయాడు. ఇప్పుడు 2వ సంవత్సరం చనిపోయాడు. చనిపోయిన కాడి నుంచి దాంట్లోకి వెళ్ళిపోయి రోసయ్య బిల్డింగ్ కడుతున్నాడండి. ఎంత స్థలం దీని 1500 గజాలు, 1540 గజాలు అండి. దాంట్లో బిల్డింగ్ కడుతున్నాడండి. పక్కన సినిమా హాల్ ఉంది. ఆ సినిమా హాలు మాది. అదంతా కలిపేసి చేసి సినిమా హాల్ గోడకు పగలగొట్టేసి మా దాంట్లో బిల్డింగ్ వేస్తున్నాడండి. మాకు తెలిసింది. మా పిల్లలు పోయి చూసేదానికి కట్టించితే మేము మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి వెళ్ళాం. ఆయన ఆపేసేసాడు, నోటీస్ ఇచ్చి ఆపేసేసాడు. ఆపేసిన మరి వాళ్ళందరూ కలిసారు ఏమో మాకే తెలుగు, కడతానే ఉంటున్నారు. మేము పోయినప్పుడే ఆపుతున్నారు. మేము ఇటు రంగాలను కట్టేస్తున్నారు. స్థలానికి సంబంధించి పూర్తి డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ఇలా చేస్తున్నాడండి. మరి ఇక్కడికి వస్తే ఏమన్నారు? ఇక్కడికి వస్తే దీనికి వెళ్ళమంటున్నారు. పోలీసు వాళ్ళు ఏమో సీఏ గారి దగ్గరికి వెళ్ళమంటున్నారు. మాకు తెలియదమ్మా, ఇవన్నీ మేము చూడము, ఆడకి వెళ్ళి అంటున్నారండి. మరి ఏం చేయాలి? ఇది సంవత్సరం నుంచి తిరుగుతున్నామండి. జరగల, ఏం జరగల. అందుకని ఇక్కడికి వచ్చామండి. సమస్య మీద తిరుగుతున్నారు. ఎంత స్థలం ఇప్పుడు ఆక్రమించుకున్నారు? సార్, నా పేరు ఉప్పలపాటి ముని అండి. గుమ్మడి రాజారావు గారు మా పెద్దనాన్న, భారతి మా పెద్దమ్మండి. ఈ 2020 సంవత్సరం గుమ్మడి రాజారావు గారు తన సంబంధించిన ఆస్తిని మా పేరున, మా పెద్దమ్మ గారి పేరున రిజిస్టర్ వీలునామా రాశాడు సార్. ఈ ఆస్తి 2021 వరకు మా పెద్దనాన్నగారు స్వాధీనంలో ఉంది. ఎలాంటి కన్స్ట్రక్షన్ జరగలేదు సార్. మా పెద్దనాన్నగారు అనారోగ్యం కారణం వల్ల మంచంలో ఉండేసరికి అతను ఇదే అదును చూసుకొని అతను ముందు ప్రారీ గోడ కట్టి గేటు పెడితే దాని మీద కంప్లైంట్ ఇస్తే కమిషనర్గా ఆ స్థలానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నా మీద ఎందుకు పెడుతున్నారు తెలియదు అన్నాడు. అసలు వాస్తవం నాకు సంబంధం లేదు అంటున్నాడు కిలారి రోసయ్య. మరి ఆ సంబంధం ఉన్న వ్యక్తులు అతని బంధువులు, సొంత బంధువులు. ఎవరు? జక్కా శ్రీకాంత్ అన్నవు తన బామ్మర్ది. జక్కా శ్రీకాంత్ అన్నప్పుడు 2002 ఈ స్థలం కొన్నప్పుడు గుమ్మస్తాగా పనిచేసాడు కిలారి రోసయ్య గారి దగ్గర. మరి అలాంటి వాడి దగ్గర కోట్ల రూపాయల స్థలం ఆస్తులు ఎలా వచ్చినాయి? మరి అతను ఆ తాళూరి శ్రీనివాసరావు అతని బంధువు, కిలారి రామబ్రహ్మ సొంత బాబాయ్, వీళ్ళందరూ అతని బంధువులే కదా. వాళ్ళందరూ బంధువుల పేరునే బినామీగా పేర్లు పెట్టుకొని ఇతను వెనకుండి నడిపిస్తా పైకొచ్చి నాకేం తెలియదు అంటున్నాడు. మమ్మల్ని పిలిపించి బెదిరిస్తున్నాడు. నన్ను ఒకరోజు ఇంటికి పిలిపించాడు. ఈ ఆస్తి నాది, మీ ఆస్తి దొరికి మీ అంతు చూస్తా అని చెప్పి మమ్మల్ని బెదిరించాడు. మరి సంబంధమైన వ్యక్తి కమిషనర్ గారు నోటీస్ ఇచ్చినప్పుడు మున్సిపాలిటీ దగ్గరికి వచ్చి ఆస్తి నాది అని చెప్పేసి డాక్యుమెంట్ ఎందుకు చూపించాడు? ఆడకి ఎందుకు హాజరయ్యాడు? అతను సంబంధం లేనప్పుడు అతను రాకూడదు కదా. మరి అతను కేకేఆర్ అంటే కిలారి కోటేశ్వరరావు సినిమా హాలు, కేకేఆర్ విజయసాయి రెసిడెన్సీ అంటే కిలారి కోటేశ్వరరావు అపార్ట్మెంటు. వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకొని ఆస్తులు ఆయన పేరున ఉంచుకొని బినామీగీల పేర్లు పెట్టుకొని నాకు సంబంధం లేదు, నాకు సంబంధం బొంకుతున్నాడు సార్. అతను ఇయే కాదు, ఇక్కడ తెలుగు బాప్టిస్ట్ ఆస్తులు, అలా ఏఎల్సీ ఆస్తులు, ఏఎల్సీ మన విజయకృష్ణ హోటల్ ఆస్తులు కూడా అతను అంతా కబ్జా చేసినాయి కదా. అతను ఏదో సత్యగురులాగా చెప్పి ఉపన్యాసాలు ఇచ్చినాయి. అతని మీద నేను చాలా రాజకీయ నా స్థాయి ఏంది, అతను రాజకీయం, అతనే నాకు పోటీ ఏంది, అతను రాజకీయం నా వెనకుండి ఎవరు చేయటం, అతని నుండి వెనకుండి ఎంతోమంది ఈ అధికారులను బెదిరిస్తున్నారు. అతను రాజకీయ ఒత్తిడితో అధికారులను బెదిరించి మున్సిపాలిటీలో ఆ డిస్మెంట్లు అది అక్రమ కట్టడం అని 3 షోకాజ్ నోటీసులు ఇచ్చినా కానీ ఆ బిల్డింగ్ పగలగొట్టకుండా, ఆ కట్టడానికి పగలగొట్టకుండా మున్సిపాలిటీ అధికారులు అతను రాజకీయ ఒత్తిడికి భయపడి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పగలగొడతలేదు సార్. అదిగాక అతను జనసేన పార్టీని అడ్డం పెట్టుకొని మాలాంటి పేదలు దళితుల ఆస్తులు కబ్జా చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇతని మీద SC ST అట్రాసిటీ కేసు కట్టాలా, అతని చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. ఆ కిలారి రామబ్రహ్మం, తాళ్ళూరి శ్రీనివాసరావు, జక్కా శ్రీకాంత్, కిలారి రోసయ్య
వీళ్ళ మీద అందరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టి మాకు న్యాయం చేయాల్సింది కోరుతున్నాం. మా ఆస్తిలోకి మేము వెళ్ళటానికి పోలీసు వారు పూర్తి రక్షణ కల్పించాల్సిందని మేము కోరుతున్నాం సార్. మేము వెళ్ళి అడుగుతుంటే ఆస్తి నాది, ఆస్తి జోలికి వచ్చి ఊరుకొని అంటున్నాడు సార్. ఇక్కడ మీడియా ప్రారంభంగా వచ్చేసి ఆస్తి నాకు సంబంధం లేదని చెప్తున్నాడు సార్. ఆస్తికి సంబంధం లేనప్పుడు జక్కా శ్రీకాంత్ ఎవరు? సొంత బామ్మడిది, అతను దగ్గర బంధువు. మరి అతని దగ్గర గుమస్తా పని చేసాడు 2002లో. 2002లో అతను అంత ఆస్తి కొన్నాడంటే ఎక్కడి నుంచి కొన్నాడు? గుమస్తా చేసిన వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు చేసి ఖరీదు చేసే ఆస్తిని ఎలా కొంటాడు? ఇతను కొని అతను బినామీ పేరు పెట్టి నాకు సంబంధం లేదంటున్నాడు. తాళ్ళూరి శ్రీనివాసరావు అతని బంధువు, కిలారి రామబ్రహ్మ అతని సొంత బాబాయ్. మరి వీళ్ళు ఎవరు? నాకు సంబంధం లేని బంధువులు, వీళ్ళు సంబంధం లేని వ్యక్తుల. మొన్నటిదాకా సినిమా పర్మిషన్ మొత్తం కిలారి రోషి గారి పేరు మీద ఉండే, అపార్ట్మెంట్ పర్మిషన్ మొత్తం కూడా కిలారి రోషి గారు. దానికి సంబంధించి పచ్చే డాక్యుమెంట్ మీకు నేను మీడియా పరంగా నేను బట్టబయలు చేస్తాను సార్. అధికారులు కంప్లైంట్ గారు మరి ఇది సివిల్ మ్యాటర్ అని డిఎస్పీ గారు అన్నాడు. అది ఎట్టయితే సార్, ఇది ప్రోజెక్ట్ డాక్యుమెంట్స్ పక్క స్థలం రిజిస్ట్రేషన్ చేసుకొని మా స్థలం షెడ్యూల్ పెట్టి సినిమా హాల్ పర్మిషన్ తీసుకోవచ్చు. ఆ విషయం మీద కూడా మున్సిపాలిటీ వాళ్ళని సర్వే పెట్టి సమగ్ర సర్వే చేసి మాకు న్యాయం చేయమని చెప్పాం సార్. అసలు స్థలం సర్వే చెప్పమనండి, ఎవరిదైతే అతనిదైతే అతను తీసుకోమనండి. మేము ఆస్తి జోలికి రాము, మాదైతే మా ఆస్తి జోలికి రావద్దు. అతని నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను సార్. అతని దగ్గర డాక్యుమెంట్ తీసుకొచ్చి అతనికి ఎక్కడుందో స్థలం చూపిస్తే, సర్వే పెట్టి గవర్నమెంట్ సర్వే తర్వాత ఈ స్థలం నిరూపిస్తే, నాది స్థలం అనిపిస్తే మేము దాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. మా స్థలం అని తెలిస్తే అతను మా ఆస్తి జోలికి రాకూడదు. అది నేను పత్రిక ప్రకటనగా నేను పబ్లిక్ చెప్తున్నాను సార్. అతని దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని డాక్యుమెంట్లు తీసుకొని వస్తే కూర్చొని చెబుతాం సార్. తమకు జరిగిన అన్యాయాన్ని పరిష్కరించమని కోరితే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న పోలీసులే అసభ్య పదజాలంతో దూషిస్తూ తనను వేధిస్తున్నారని రాయపూడికి చెందిన ఒక వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆస్తిని అమ్ముకుని నగదు దొంగిలించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత 2 ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తనకు ఎలాంటి న్యాయం జరగడం లేదని ఆమె నేడు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. అయితే నేను మా అన్నవరాలకి ఏమో బడ్డీ మా ఇంటి ముందు పెట్టుకోమని ఇచ్చాను. నేను పెట్టుకుంటుంటే ఆమె పెట్టుకుంటానంది. ఆమె 9 వాళ్ళు ఇచ్చాము. ఆమె అంటే వేరే వాళ్ళకి అమ్ముకుందంట నాకు తెలియకుండా. నేను బడ్డీ తీసుకెళ్ళిపోయింది. నేను దాంట్లో పట్టలు కట్టుకొని ఉంటున్నాను. అక్కడ ఇచ్చాను మొత్తం ఫోటోలు మొత్తం లేదా చూపించేదాన్ని. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ సాయి చేత కొట్టించి దీంట్లో వాళ్ళు పంచాయతీ వాళ్ళు ఊరు ప్రెసిడెంట్ ఆవిడ కొనుక్కుంది కాబట్టి ఆవిడే ఉంటుంది, నువ్వు ఉండటానికి లేదు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు లేదా అనాథాష్టం అంటే అట్ట కుదరదు అని నా మీద మళ్ళీ కేసు పెట్టించారు. కేసు పెట్టితే నేనే లోకేష్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అక్కడ పడనీలేదు. మళ్ళీ చంద్రబాబు దగ్గరికి వెళ్ళా. చంద్రబాబు దగ్గరికి వెళ్తే పోలీసుల చేత కొట్టించారు నన్ను. అక్కడ టెంట్ ఉంటుంది, కుర్చీలు ఏముండవు, కింద కూర్చుని దాన్ని ఎట్ట వచ్చినట్టు కొట్టారు. కొట్టినా కూడా నేను 4 సార్లు వెళ్ళాను. కొట్టారు అక్కడ కట్ట దగ్గర. నా తరపున ఎవరు లేరు, నాకు తూలు వస్తుంది. అయితే అన్నారు. అన్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చాను. మళ్ళీ అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడికి చాలా సార్లు వచ్చావు, 10 సార్లు దాకా. అక్కడికి వెళ్ళాను, ఆర్డో ఆఫీస్కి వెళ్ళాను. ఇప్పుడు 8 నెలలు జరగడం 2 సంవత్సరాల నుంచి. పడేసింది బడ్డీ పడేసి నేలమట్టం చేసి 50,000 రూపాయలు దాంట్లో పట్టీలు అవన్నీ ఉండి తీసుకెళ్ళింది 8 నెలల క్రితం. సీఏ ఏం చేశాడు, నెట్ బయటికి లాగిపారినిచ్చాడు. అయినా కూడా పోనీ నా కాలువ కాడ కూర్చున్నాను. అంజీ సీఏ, శ్రీనివాస్ సీఏ, ఎస్ఐ వీళ్ళందరూ కలిసి నా చేత నా ఎస్ఐ సీఏ నా వెనకాల నుంచొని ఒట్టి పేపర్ల మీద సంతకాలు పెట్టిస్తే నేను మళ్ళీ అయ్యి అక్కడ పెట్టించాను. అది పవన్ కళ్యాణ్ దగ్గర. అక్కడి నుంచి మళ్ళీ సీఐకి ఫోన్ వచ్చింది, నా దగ్గర పంపించి నేను న్యాయం చేస్తాను. ఇంత బట్టి న్యాయం చేయకుండా తప్పుడు కేసులు బరాయించి నీకు మొగుడు లేడు, పిల్లలు లేరు, ఎవరు లేరు, నీ ఇష్టం వచ్చిన కాదు చెప్పుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మా స్టేషన్కే రావాలంటున్నాడు. మొన్న కూడా వెళ్ళాను, మళ్ళీ శ్యామల కుమార్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏమన్నాడంటే పంపించమన్నాడు. వెళ్ళాను. అక్కడికి వెళ్తే నన్ను 11 రాత్రి పూటలు 11 దాకా కూర్చోబెట్టారు. ఈ లోపు నాకేమైనా జరిగినా నేను బయటకు వచ్చినా నాకెవరు నీకు దిక్కు లేదు కదా, వాళ్ళే నెట్టి వాళ్ళే కొడుతున్నారు కదా. అది జరిగింది. ఇంతకాలం నుంచి పట్టించుకోకుండా ఎవరు ఊళ్ళో వాళ్ళు వీళ్ళందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి నా సామాను నాకు సామాను నా బడ్డీ దాంట్లో 50,000 2 పట్టీలు అవి ఉన్నాయి. అవి కావాలని పోరుకులాడుతుంటే అవి నీ కాదని కేసులు పెట్టి నా మీద వాళ్ళ సాక్ష్యాలు ఆ తరపు నుంచి సాక్ష్యాలు పెట్టి ఆఫీసుకు పంపిస్తున్నారు. కలెక్టర్ ఆఫీస్కి, ఎస్పీ ఆఫీస్కి, అక్కడికి మందడం పెట్టి పంపిస్తున్నారు. మందడం ఎస్పీ ఏమంటున్నాడు, పద్దాక పోలీస్ స్టేషన్ ఎందుకు, మొగుడు మొద్దులు లేరు, నీ వయసు తగ్గోళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, అక్కడెక్కడో సాడ బతకొచ్చుగా, మాకు పెళ్ళాం పిల్లలు ఉంటారు, నీ పని బాట లేదని రాత్రి పుట్టాలని కూర్చోబెట్టి వాళ్ళు ఇట్టు వచ్చినట్టు మాట్లాడి అక్కడి నుంచి మందడం నడిచి రావాలి ఆఫీస్ దగ్గర నుంచి. అక్కడ ఆటోలు అవన్నీ ఏమి ఉండవు.
అట్ట నానా ఇబ్బంది పెట్టి నానా మాటలని బయటికి నెట్టి వాళ్ళు ఇట్ట వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నా సామాన్ నాకు కావాలి, నాకు అనేవాళ్ళు ఎవరు లేరు, ఇలా నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు, నా నుంచి ఓపిక లేదు. నన్ను కొట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి చెంది నానా అవస్థలు పెట్టి నా మీద పెట్రోల్ పోసి నేను ఒక్కదాన్నే ఉంటే చేశారు. అట్ట చేస్తున్నారు. ఇవాళ పంచాయతీ వాళ్ళు, రాయపూడి పంచాయతీ వాళ్ళు, రాయపూడి ప్రెసిడెంటు, తుళ్ళూరు సిఏ, ఎస్ఐఆర్ రైటరు, వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఎట్ట వచ్చినట్టు ఇబ్బందులు పెట్టి తిండి తిప్పలు లేకుండా ససనా నాకు పింఛన్ వస్తుంది. ఇంకంతకంటే నాకు ఏరే గత్యంతరం లేదు. అన్నీ మా మనవరాలకి పెట్టాను. అల్లుడు మేనల్లుడు అన్న కొడుకు తిన్నారు. కూతురు ప్రభావతి, అల్లుడు మా మనవరాలు కూతురు చేశారు. మా కొడుకు ఏమంటున్నాడంటే వాళ్ళ దగ్గర ఉండిపో, నువ్వు రావటానికి వెళ్ళలేదు, చేయటానికి కూతురికి కొడుకు ఏం లేదు, పెళ్ళాం వచ్చింది. నానా గందరగోళంలో ఉండవు నాన్న తిరణాల్లో. తండ్రి వారసత్వంగా ఇచ్చిన భూమిని తమ పక్క పొలం వారు అక్రమంగా ఆక్రమించి తమ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, తనకు పెంచుకున్న కూతురు అని ముద్ర వేసి వేధిస్తున్నారని వేజండ్ల గ్రామానికి చెందిన ఒక మహిళ నేడు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 40 ఏళ్లుగా అక్రమ సాగు చేస్తున్నారని, రీసర్వేలో తన పేరు వచ్చినప్పటికీ ఇప్పుడు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నా సమస్య మాది వేజండ్ల గ్రామం అండి, చేబ్రోల్ మండలం మాది. మా భూమి 40 సంవత్సరాల నుంచి పండించుకొని తింటున్నాడు. పక్కన భూమి ఆయనే, దాంట్లో ఎకరం అది ఎకరం ఉంటే 6 ఎకరం మనది. ఆయన కలుపుకొని తింటున్నాడు. ఏంది అంటే మీ నాన్న ఎప్పుడో మాకు అమ్మేశాడు అంటున్నాడు. ఇట్లా అక్కడ చూస్తే కాగితాల్లో మా నాన్న అమ్మలేదు, మా తాత అమ్మలేదు, మా నాన్న అమ్మలేదు. అదేంటంటే నీకు పెంచుకున్నారు, నీకు రాదు అంటున్నాడు. 40 సంవత్సరాల నుంచి కాదంటున్నారు. ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా ఉంది నా దగ్గర. మా నాన్నగారు బతుకున్నప్పుడే నాకు ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. కానీ మా నాన్న ఎవరికి అమ్మలేదు. అమ్మితే మళ్ళీ మా సర్వే నెంబర్ ఎట్టొచ్చింది 302 మా సర్వే నెంబరు. నువ్వు పొలం చూపించు, నీకు తీసి ఇస్తామని ఎంఆర్ఓ ఈఆర్ఓ చెప్పారు. నాకు రాసుకొని కూడా వెళ్ళారు. మళ్ళీ 2వ రోజే వాళ్ళు మారిపోయారు. వాళ్ళకి వీళ్ళకి ఏం డీల్ జరిగిందో ఏందో వాళ్ళు మారిపోయి సరైన కాగితాలు లేవు అని నా మీద అబద్ధం మాటలు చెప్పారు. సరైన కాగితాలు ఉండయి నా దగ్గర. ఫ్యామిలీ సర్టిఫికెట్ ఉంది, మా నాన్న డెత్ సర్టిఫికెట్ కూడా అన్ని ఉండయి నా దగ్గర. ఏంది అని వెళ్తే నువ్వు రా, నువ్వు చూపించు, నువ్వు చేను చూపించు, నీకు అక్కడ నుంచి తీసి ఇస్తామన్నారు. వెళ్ళాను, చూపించాను. వెళ్ళి చూపించి తర్వాత సరే అమ్మ అన్నారు. రీసర్వే చేస్తున్నారు కాబట్టి వచ్చింది బయటికి, లేకపోతే ఇది బయటికి వచ్చేది కాదు. వచ్చింది. మళ్ళీ తర్వాత సచివాలయం దగ్గరికి వెళ్తే మీ నాన్న నీకు పెంచుకున్నారు, నీకు రాదు, నువ్వు సీఎం దగ్గరికి వెళ్ళినా కూడా నీకు రాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా రాదు, వెళ్ళు ఇక్కడ నుంచి అని. ఈ సమస్య 40 సంవత్సరాలు 45 సంవత్సరాల నుంచి ఉంది ఈ సమస్య. నేను పోయిన సంవత్సరం 5 ఏళ్లు పోరాడాను, వాళ్ళు కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రీసర్వే చేస్తున్నాం, మీ భూమి మీ హక్కు, అమ్మేవాడు ఎవడు కొనేవాడు ఎవడు అని ఈయన తీసుకొచ్చిన తర్వాత నాకు రీసర్వే మళ్ళీ చేశారు. పేరు వచ్చింది, దేవుడి దయ వల్ల వచ్చిద్దిలే. నేను రోడ్డు మీద ఉన్నానండి. మా నాన్న పేరు మా తాత పేరు ఉంది, నా పేరు రాదు కదా. నా పేరు రాస్తే వచ్చింది. ఇప్పుడు మా తాతగారి పేరు మా నాన్నగారి పేరు వచ్చింది. కానీ నాకు వీళ్ళు ఏం చెప్తున్నారంటే నీకు పెంచుకున్నాడుగా, నీకు రాదుగా అంటున్నాడు. పెంచుకుంటే నా తండ్రి కాదు, నా తండ్రి కాదండి. ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా నా దగ్గర ఉంది. నా తోడు ఎవరు లేరు, నాకు అన్నలు కానీ చెల్లెలు కానీ, నేను ఒక్కటే పాప. నాకు పెంచుకున్నాను మాట వాస్తవం, నేను దాచి పెట్టాను ఆ మాట చెప్తున్నాను. కానీ నా దగ్గర ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా ఉంది. మా నాన్న ఎవరికి రాయలేదు. ఎవరో దారిపోయిన దానయ్య కలుపుకొని నీకు చల్లదు, నీకు చెల్లదు అంటే ఎట్ట కుదిరిద్ది అది? మీ భూమి మీ హక్కు అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నారుగా. మళ్ళీ నా భూమి నాకు వచ్చినట్టు నాకు నష్టపరిహారం కూడా 40 సంవత్సరాలు 45 సంవత్సరాల నుంచి తింటున్నాడు. ఇప్పుడు నాకు హేళన చేసి లేడీస్ అని కూడా లేకుండా ఆ పనిగాడు నాకు ఎట్లా పడితే అట్లా సచివాలయం మాట్లాడి నువ్వు వెళ్ళు, ఎక్కడికి వెళ్తావో, నువ్వు సీఎం దగ్గరికి వెళ్తావో లేకపోతే ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, ఏమవుదు వెళ్ళు అని నాకు ఇట్ట హేళనగా మాట్లాడాడు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి దీనికి పరిష్కారం చేస్తారా, లేకపోతే చేబ్రోల్ ఈఆర్ఓ గారు పరిష్కారం చేస్తారా? దీనికి కూడా నాకు ఒక చట్టం తీసుకురావాలి. ఏంటంటే పెంచారు అని అనకుండా, ఏ లెక్కి చూపించకుండా వాళ్ళకి ఒక చట్టం అనేది, ఒక న్యాయం అనేది వాళ్ళకి రావాలి. ఇప్పుడు నేను రోడ్డు మీద పడ్డాను, మా నాన్నగారు చనిపోయారు, రోడ్డు మీద నేను పడ్డాను. నాకెవరు నాకు పోషించేది ఎవరు, పెట్టేది ఎవరు? వీళ్ళొట్ట చెప్పి మా ఆస్తి కాజేస్తారా? వీళ్ళొట్ట చెప్పి మా ఇది తింటారా? నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, మాకేం భయం లేదు. నువ్వు సీఎం దగ్గరికి వెళ్తావో పిఎం దగ్గరికి వెళ్తావో, సీఎం అనే కూడా వాళ్ళకి భయం భక్తి కూడా లేదు వాళ్ళకి. నా సమస్య నా పరిష్కారం అయినట్టు నేను చంద్రబాబుకి 2 చేతులు ఎత్తి మొక్కుతున్నాను నేను.
కన్నపేగు కళ్ళ ముందే కన్నీరు పెడుతోంది. కనిపించిన కుమారుడే కాలయముడిగా మారి ఆస్తి కోసం వేధిస్తుంటే ఆ వృద్ధురాలు తట్టుకోలేక న్యాయం కోసం కలెక్టరేట్ మెట్లెక్కింది. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో ఈ అమానవీయ ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే తన భర్త మరణానంతరం కర్మకాండలు పూర్తి చేయకముందే తనకు చెందాల్సిన ఆస్తిని తన పెద్ద కుమారుడు కందుల సుబ్బారావు ఈ ఆస్తి తనకే చెందుతుందని బలవంతంగా సంతకాలు చేయమని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పెద్ద కుమారుడిపై తల్లి కందుల సత్యవతి సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. మా పెద్ద అబ్బాయి నన్ను చూస్తలేదండి. ఇప్పుడు ఆ పొలం వెనక సంతకాలు చేయమని తిరుగుతున్నారు. నేను చేయనన్న ఎంఆర్ ఆఫీసు చుట్టూ నన్ను తిప్పుతున్నారు. మామూలు ఎకరం పొలం ఉందండి. ఎకరం 30 సెంట్ అయిపోయాయి. దందివేలు ఎకరం 30 సెంట్ రిజిస్ట్రేషన్ చేసాం, తడాలు రాసాం, అన్ని అయిపోయినాయి. ఆ ఎకరం ఆయన ఏం చేశారంటే ఆయన తనంతరం ఆయనకి రాశారు. ఆ నాన్నగారు చనిపోయిన 2 నెలలకి వచ్చి నాకు సంతకం చేయమని పోవాలి. పెద్ద కర్మ చేయలేదు, చిన్న కర్మ చేయలేదు, ఏమీ చేయలేదు. అసలు ఆయన దగ్గరికి కూడా రాలా, పిల్లల్ని కూడా తీసుకురాలా. ఇప్పుడు 10 నెలలు 11 నెలలు ఆయన చనిపోయి ఎంతవరకు ఏందమ్మా నువ్వు తింటున్నావు తినలేదని కూడా నన్ను పలకరించాడు. అక్కడ తిరుగుతున్నారు నన్ను ఆఫీసు చుట్టూ. నేను వాళ్ళ ఇంటి నుంచి బయటకు రాలేదండి, తెలియదు నాకు. చిన్న అబ్బాయి దగ్గరే ఉంటున్నా, మనవరాలు చేసాము. చిన్న అబ్బాయి దగ్గరే ఉన్నాయి 2 అబ్బాయి. ఎవరండి సంతకాలు పెట్టమంటే చెప్పొచ్చానండి ఎంఆర్ఓ గారికి. నెట్టండి ఇటు చేయలేదండి అంటే ఆయన తండ్రి గారు రాశారు కాబట్టి అయిపోయికి చెల్లుద్ది, నేను ప్యాస్ పుస్తకం మీద ఎక్కిస్తాను అంటున్నాడు ఆయన. ఆయన ఎక్కించి ఈ అబ్బాయి అన్నాడు నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తామండి అంటే ఆయన తెనాలండి అని అట్లా అన్నారు. చేస్తున్నారు వాళ్ళు పెద్దకోళ్ళు 2 పోయి ఏం చెబుతున్నారో మనకు తెలియదు. ఈ అబ్బాయి ఏమన్నా అట్లా అన్నారని నేను కలెక్టర్ గారు పై అధికారికి చెప్పి నేను బొక్కలు ఇస్తాను 4 బాధిస్తాను అన్నాడు. ఇక మేమేం మాట్లాడకూడదండి వచ్చేసాం. వేజండ్ల గ్రామంలో నివసిస్తున్న 60 ఏళ్ల షేక్ మహబ్బీకి కుటుంబ సభ్యులు ఎవరూ లేరని, తన వృద్ధాప్యంలో అండగా ఉంటుందని తనకున్న కొద్దిపాటి స్థలాన్ని ఆమె భద్రపరుచుకోగా ఆమె ఒంటరితనాన్ని ఆసరాగా తీసుకున్న కొందరు వ్యక్తులు ఆ స్థలాన్ని దాదాపు కబ్జా చేశారని బాధితురాలు ఆరోపిస్తూ న్యాయం కోసం సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో అర్జీ పెట్టారు. 5 సెంటు స్థలం 3 గజాల బాట నేను కొని కూడా 30 సంవత్సరాలు అవుతుంది. దానికి సంబంధించిన అన్ని పేపర్స్ అన్ని ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. లేవని అన్ని మాయబుచ్చి తీసుకెళ్ళి మేము చేసి మారుసుకొని వాళ్ళు ఎక్కించుకొని నీకు లేదని కొడుతున్నారు సార్. నాకు ఒంటరి దాన్ని చేసి. ఈ విషయం ఎప్పుడు తెలిసింది మీకు? మాకు మొన్న తెలిసింది. పోలీసులు 2 వచ్చారు, 3 వచ్చి న్యాయం చేస్తామమ్మా అని సరే అన్నారు. కొలతేపిచ్చి రాళ్ళు వేపిస్తామమ్మా అన్నారు 4 రోజుల్లో. మళ్ళీ వచ్చాయి వాళ్ళు పెట్టుకుంటానికి మళ్ళీ కాగితాలు. ఏమన్నారమ్మా అధికారులు? వచ్చారు అటు ఇటు నుంచోమన్నారు, మధ్యలో నాకు నుంచోబెట్టారు. ఫోటో తీసుకొని వెళ్ళాను నా ఇంట్లో నుంచొని. ఇప్పుడు ఇది చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామంలో జరిగింది. 5 సెంట్ల స్థలం ఆక్రమించుకున్న వాళ్ళని ఎందుకు ఆక్రమించుకున్నారంటే ఏం చెప్పారు? దావా అసలు నడుస్తానికి లేదు, మాది లోపల కూర్చోాలా నువ్వు గేట్ వేసుకొని అని తంతున్నారు. నాకు ఒంటరి దాన్ని చేసి 5 సెంట్లు కాజేసే ప్రయత్నం చేశారా లేదంటే అందులో ఎంత బాగా దావా మొత్తం వాళ్ళకి వదిలిపెట్టాలంట. అది నిజంగా దోవలో ఉందా ఆ ప్రాంతం? లేదు, సొంత స్థలంలో 3 గజాల బాట అని పెట్టి ఉంది. నేను పాపారావు గారి దగ్గర కొందే, అది ఎవరో కొనలా, నేను ఒక్కదాన్ని కొనుక్కున్నా. ఆ రోజుల్లో రూపాయి బేడ కూలీ 4కి వెళ్ళి దాచిపెట్టుకొని పుట్టింటో భర్త చచ్చిపోతే ఉండకూడదని ఎల్లగొట్టారు. నేను ఒంటరి దాన్ని ఉండి కొనుక్కున్నా ఆ రోజుల్లో. ఇవాళ అందరూ యాదవులు కొడుతున్నారు, నాకు నిల్వనీయటంలా. న్యాయం చేయమని వచ్చా నేను ఏడికి. మీ తరపున ఎవరు లేరా? ఎవరు లేరయ్యా, ఉండోళ్ళే అటు తిరిగారు, చెప్పుకునే పరిస్థితి కాదు. అది పిల్లలు భర్త చనిపోయారు కదా? భర్త చచ్చిపోయాడు, ఒక్క బిడ్డ చచ్చిపోయాడు. లేరయ్యా నాకు ఎవరు. ఒక్క బిడ్డ ఉండాడు, ఎప్పుడన్నా వస్తాడు ఆడికి. గుంటూరు నల్లకుంటకు చెందిన గోపి గతంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో తన 2 కాళ్లను కోల్పోయాడు. అప్పటి వరకు కుటుంబానికి జీవనాధారంగా ఉన్న గోపి తన తల్లి కూడా వికలాంగురాలు కావడంతో ఆ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయిందని, ప్రభుత్వ పరంగా అందాల్సిన వికలాంగుల పెన్షన్ తనకు మంజూరు చేయాలని కోరుతూ నేడు గుంటూరు జిల్లా కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్లో అర్జీ సమర్పించారు. ఇట్లాగా మిర్చి ఆటలు పనికి వెళ్తుంటే ఏదికి మాకు బుల్లెరో వచ్చి కొద్దిగా యాక్సిడెంట్ అయింది 2 కాళ్ళు కానీ చేతికి.
అప్పుడు దాని నుంచి మేము సదరన్ సర్టిఫికేట్కి అప్లై చేస్తుంటే అయిద్ది అని అంటున్నారు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ అడిగితే వచ్చే నెల 1వ తారీఖు 2వ తారీఖులో అప్లై చేసుకోవాలమ్మా. అప్పుడు సచివాలయంలోకి వెళ్ళి అప్లై చేసుకుంటే డాక్టర్ గారికి తీసుకొని వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు మీకు సైన్ పెడితే ఇంక అప్పుడు ఇంత % అని రాస్తారు. అప్పుడు అట్లా వచ్చిద్ది అని చెప్పని అని అన్నారు. ఇప్పుడు మీరు ఇంట్లో మీరు ఒక్కలేనా సంపాదించేది? ఇంట్లో అక్కడనే తమ్ముడికి మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయి తమ్ముడు పట్టించుకోరు. అమ్మకు కూడా కాలు లేదు ఆడ వరకు. ఇంకా నాన్న ఏమో చిన్నప్పుడు వెళ్ళిపోయి అమ్మకు కూడా కాలు లేదు. ఇంకా నేను అమ్మమ్మ కాడ ఉంటాను. అమ్మమ్మ కాడ అమ్మ నేను ఉంటాము. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒకళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి. అవును మమ్మల్ని కూడా చూసుకోవాలి. అమ్మమ్మ చూసుకోవాలి. మరిపిని అది ఇంకా ఎటువంటి సంపాదన అయితే లేదు. ఇప్పుడు ఏం లేదు. ఇంకా 2 కాళ్ళను చెయ్యి కూడా ఇరిగిపోయింది. చెయ్యి కూడా ఇరిగిపోయింది. లెఫ్ట్ చెయ్యి కూడా ఇరిగిపోయింది. ఇది కూడా ఆపరేషన్ చేశారు. ఇది కూడా ప్లేట్ వేశారు. ఇది కూడా ఈ కాలు సెట్ అయిపోయింది. ఈ చెయ్యి ఈ కాలు మోకాలు అనేది వంగదు. ఇంకా భవిష్యత్తులో నడిచే అవకాశం ఉందా? ఇంకెట్లాగే నడవటం. ఇంకా అయితే ఏ పని చేయలేరు మీరు? పని అయితే ఇంకెట్ పనులు ఏం చేయలేను. ఏం చదువుకున్నారండి? నేను 9th క్లాస్ వరకు చదివి ఓకే, చదువు ఎక్కువ లేదు, ఇప్పుడు ఏ పని చేయలేరు, మిమ్మల్ని ఒక పర్సన్ చూసుకోవాలి. మరి ఏమన్నారు అధికారులను కలిసారా? పెన్షన్ వస్తుంది అన్నారా? కలిసాము. వచ్చే నెలలో పడుతుంది. 1వ తారీఖు 2వ తారీఖు పడంగానే మీకు మేము అక్కడికి వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకొని అది తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చేయించేసి ఆయన ఇంత % అక్కడ రాస్తారు అని చెప్పి అంటున్నారు. అప్పుడు ఇంకో వాళ్ళు చేస్తాము దాన్ని బట్టి పట్టించుకోవట్లేదు. అప్పటి వరకు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మేము 3 సార్లు పెట్టాము. సచివాలయం కూడా వెళ్ళాము. 2 మంత్కి ఒకసారి వెళ్తా ఉన్నాం సచివాలయం. ఆడ ఎప్పుడు అడిగినా కానీ పట్టించుకోవట్లేదు. పడిద్దే ఇదిగో అంటున్నారు. మీ వెళ్ళంగానే 2-3కి ఇచ్చేస్తున్నారు. స్లిప్ అయిపోయినాయి అమ్మా పెందలాలు రావాలన్నారు. వెళ్ళినా కానీ అంతే పట్టించుకోవట్లేదు. అది ఆ మాధవి మేడం, ఎమ్మెల్యే మాధవి మేడం గారు అప్పుడు వచ్చి మాకు ఒకసారి వచ్చి చూశారు. కాలనీ చూసి మామూలు బంగారు పథకం అని చెప్పని రాస్తాం, దాంట్లో పేరు రాసుకోండి అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోయారు మేడం గారు. ఇంకంతే. ఏ ఊరండి? మాది ఐసిం బోర్డు పక్కన నల్లగొంట 12 లైన్ మాది. ఇక్కడ నుంచి ఎంత దూరం? ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉండిద్ది. 3 కిలోమీటర్లు ఉండిద్ది. నల్లగొంట 12 లైన్ నీలంపాటి అమ్మవారి టెంపుల్, బెమ్మంగారు గుడి టెంపుల్, అక్కడ 2 టెంపుల్ ఉంటాయి. సాయిబాబా టెంపుల్, ఐసిం బోర్డు. ఇప్పుడు అయితే పరిస్థితి రేపు వచ్చే నెల నుంచి వస్తుంది అన్నారు. వచ్చే నెల నుంచి అప్లై చేస్తే చూసి దాన్ని బట్టి సర్టిఫికేట్ కావాలన్నారు. వాళ్ళు చూసి ఆడ సంతకం పెడితే ఇంకా దాన్ని బట్టి మేము ఓకే చేస్తామమ్మా అని చెప్పి అన్నారు. సుమన్ టీవీ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ గుంటూరు. నేను మీ షేక్ షుకూర్ బాషా.